నిధి అగర్వాల్ చాలా మనం చూస్తుంటాం. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ 5.5 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన అదిరో పాటతోనూ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారతారని ఒక పాటలో కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రయాసాలు కావాలి దానికి. కంగ్రాట్స్ నిధి, చాలా చక్కగా చేసింది, తన పాత్ర చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు, జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి, చాలా మంచి ఇది ఉంది, విషయం ఉంది మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్టులు అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారో లేదో, సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు, చిత్ర, బృందం అని ఇచ్చేవాళ్ళం క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాటకి. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో కోరస్ ఎలాగ శక్తి ఇచ్చారో మామూలుగా మేము ఒక రేంజ్తో చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. అందరి గురించి మాట్లాడాను. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది, మనల్ని ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకేదో అనుకున్నది జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాళ్ళకి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసమో వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తీభవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల్లు స్టోరీ, ఇది ఆయన తప్ప ఇంకెవరు చేసినా రాణించాలని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయనకి చేసే సినిమా కాబట్టి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, నాలాంటి వాళ్ళకి, మన ఇక్కడ ఉన్న చాలామంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే ఏంటి, మన చలిమంట కాచుకున్నప్పుడు వాన పడితే ఆ మంట ఆరిపోద్ది, లేదా దాంట్లో కొంచెం పెట్రోలో లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసిపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. అది అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేస్తాం, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ నరతన్ గారికి ఇది చాలా మంచి పేరు, డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఇది 3వ పాట. ఇది కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి, ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దానికంతా ట్రైలర్ ఉంటుంది. ఈ 3 పాటలు, బిట్ సాంగ్, ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి 1 లేకపోతే వారానికి 2, చాలా ఇంకా 20 డేస్ ఉందా రిలీజ్. ఈ 20 డేస్లో మేము ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం చెప్తానండి. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తార తార అని ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం శృతి మించి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసం మేము ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని, లేదండి నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద, అవన్నీ తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్పారు. సో ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అదొక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ, మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, జూన్ 12వ తారీఖు కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.